దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 39వ రోజు అనుదిన వాక్కు భయపడకు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనంలో, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైన యెహోవా సెలవిచ్చుచున్నమాట, భయపడకు. దప్పిగొను వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించెదను. అలాగే నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదనని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఏ విషయంలోనూ మనము చింతించక, దిగులు పడక, భయపడక, సమస్తమును దేవుడు మనకు అనుకూలంగా జరిగిస్తాడనే విశ్వాసంతో మనం బ్రతకాలి. అదే విధముగా కరువు కాలంలోనైనాను, కష్టకాలంలోనైనాను, అన్ని సమయాలలో మనల్ని ఆదుకొని ముందుకు నడిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే నమ్మకంతో, ధైర్యంతో మనం ముందుకు సాగాలి. నీ సంతతి మీద నా ఆత్మ